మై డియర్ స్టూడెంట్స్, థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జిఎస్టీలో యూనిట్ నెంబర్ 5లో మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మెకానిజం లేదా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెట్ ఆఫ్ అని ఉంటుందండి. దీనిపైన లెక్క కూడా రావడానికి ఛాయిస్ ఉందండి. నేను ఇక్కడ ఈ స్లైడ్లో మీకు ఒక ప్రాబ్లం కూడా నేను చూపిస్తున్నాను, అది కూడా చూడండి. తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి ఈ డయాగ్రామ్ మీరు వేయాల్సి ఉంటుంది అనమాట. దేంట్లో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఓకేనా, చూడండి స్లైడ్ మీకు కనిపిస్తుంది. తర్వాత ఇంకా యూనిట్ నెంబర్ 5లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి వాట్ ఈజ్ ఐటీసీ డెఫినేషన్ చూసారండి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనమాట. కంపల్సరీ నేర్చుకోండి. ఇది జిఎస్టీ బ్యాక్ బోన్ కాబట్టి దీని మీద క్వశ్చన్ అనేది మనకి రావడానికి ఆస్కారం అనేది ఉంది. 2 మార్క్స్కి వస్తే ఇది రాయొచ్చు మనం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి రివర్స్ ఛార్జ్ మెకానిజం అని ఉంటుందండి, అదొకటి చూసుకోండి. తర్వాత ఈవే బిల్ ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. ఇది ఈవే బిల్ చూసారండి, ఇది ఎలక్ట్రానిక్ వే బిల్ అనమాట. ఇదొకటి మనకి రిపీటెడ్గా ఆస్క్డ్ క్వశ్చన్లో ఉంది, ఇది కంపల్సరీ నేర్చుకోవాలి. తర్వాత రివర్స్ ఛార్జ్ మెకానిజం అని చెప్పాను కదండి, ఇది ఒకటి చూడండి. అంటే ద బయ్యర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు పే జిఎస్టీ టు ద గవర్నమెంట్ అనమాట. తర్వాత B2C కానీ B2B కానీ కంపల్సరీ క్వశ్చన్ అండి. ట్రాన్సాక్షన్స్ 2 రకాలు ఉంటాయి. B2B బిజినెస్ టు బిజినెస్ ఉంటాయి, బిజినెస్ టు కన్జ్యూమర్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ తర్వాత చూడండి, ఇక్కడ డెఫినేషన్స్ మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని B2B అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం క్వశ్చన్స్ తీసుకొని నెట్లో కూడా సెర్చ్ చేసుకొని చదువుకోవాలండి. ఎందుకంటే జిఎస్టీ అనేది లైవ్ సబ్జెక్ట్ కదా, కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చేవి మీకు బ్యాటరీలో ఉండకపోవచ్చు. అందుకే నేను డౌన్లోడ్ చేసి మీకు అవగాహన కోసమని నేను పెడతాను అనమాట. అన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్ పేపర్లో కూడా మీ మెటీరియల్లోంచి రావాలి, క్వశ్చన్ దాంట్లో ఎలా ఉంటే అలాగే ఉండాలని చెప్పి లేదండి. ఇది లైవ్ సబ్జెక్ట్ అనమాట, జనరల్ సబ్జెక్ట్.